డాక్టర్ గారు, నా వయసు 54 సంవత్సరాలు. బ్లడ్ ప్రెషర్ నార్మల్గానే ఉంది. కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మల్గానే ఉంది. కానీ యూరిక్ యాసిడ్ 7.5 ఉంది. ఈ సమస్య మా అమ్మకు కూడా ఉంది. ఇది వంశపారపర్యమా? నేను ఇప్పుడు జైలోరిక్ 100 వేసుకుంటున్నాను. కంట్రోల్లోనే ఇప్పుడు ఉంది. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ కొంచెం హై లెవెల్లోనే ఉందండి. 7.5 ఇస్ అ బిట్ ఆన్ హై. ఆల్రెడీ మీరు ఆ మెడికేషన్ మీద ఉన్నారు. సో జాగ్రత్తలు తీసుకోవడం అంటే యూరిక్ యాసిడ్ ఇప్పుడు హై ప్యూరిన్ ఫుడ్స్ అంటాం. నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం స్పెసిఫిక్గా చెప్పాలంటే లివర్ కొంతమంది ఫేవరెట్గా తింటారు. తర్వాత టర్కీస్ కానీ లేదా షెల్ ఫిషెస్ హై ప్రోటీన్ డైట్ని కొంచెం తగ్గిస్తే బెటరు. ఇది ఏమవుతుందంటే ప్యూరిన్ మన యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువైపోయి హైపర్ యూరిసీమియా అంటాము. సో ఇట్ గెట్స్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి జాయింట్స్లో వెళ్ళి డిపాజిట్ అయితే యూ విల్ బీ డయాగ్నోస్డ్ అస్ గౌట్ కండిషన్ ఒకటి ఉంటుంది. లేదా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాము. లేదా సింపుల్ డైట్ మెజర్స్ ఫాలో అవుతూ ఆల్రెడీ మీరు వాట్ ఎవర్ యూ సెడ్ అలోప్యూరినాల్ మెడిసిన్ మీద ఉన్నారన్నారు. అండ్ మదర్కి కూడా ఉందంటే సో ఇట్ హ్యాస్ ఎ ఫ్యామిలీస్లో జెనెటికల్లీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది గౌట్ వల్ల. అండ్ ఈవెన్ కొన్ని వెజిటబుల్స్లో కూడా ఎక్కువ తీసుకోకుండా లైక్ కామన్గా కాలీఫ్లవర్స్, పీస్ అండ్ బీన్స్, స్పినాచ్ ఇవన్నీ ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. అంటే 3 పూట్ల అదే తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా వన్స్ ఎ డే లిమిట్ చేసుకునే. అండ్ అలాంగ్ విత్ దాట్ మీ రొటీన్ షుగర్ లెవెల్స్, weight and staying away from alcohol, definitely this can be kept under control.